వచ్చింది. అంత కట్టినా కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, బాంక్రా నగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎన్నో ప్రాజెక్టులు నేటికి నిదర్శనంగా అవపడుతున్నాయి. మీరు కట్టింది అయింది, దాంట్లో పగుళ్ళొచ్చి కూరడానికి కూడా సిద్ధంగా ఉన్నది. సాధ్యం కానీ ప్రాజెక్టును చేపట్టి కమిషన్ల కొరకు చేపట్టిన మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది? అంటే మీరు ప్రతి వ్యవస్థలో ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం వరకు ప్రతి దాంట్లో మీ కమిషన్ కట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పిచ్చిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు నోటీసు కేసీఆర్కి ఇస్తే అని జాతిపితలు రాష్ట్రాన్ని దోసుకుంటే ప్రజలను దోసుకుంటే జాతిపితలు కాదు. జాతిపితలు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండి ఒక దిక్సూచిగా ఉండి ప్రజల మేలు కోరే వారిని జాతిపితలు అంటారు. మహాత్మా గాంధీ జాతిపిత, ఏ పదవికి ఆశపడలేదైనా. నెల్సన్ మండేలా ఒక జాతిపిత. అలా జంటి వాళ్ళ వ్యక్తులను జాతిపితలు అంటారు తప్ప పదవుల కొరకు కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకున్న దోసుకున్న వ్యక్తిని ఎప్పుడు జాతిపిత అనరు.